అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేపు రాబోయే మా పిసిసి అధ్యక్షురాలు శర్మిలమ్మ గారి సభను విజయవంతం చేయమని నంద్యాల ప్రాంత ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాము. రేపు మేడం రోడ్డు మార్గాన నందికొట్కూరు నుంచి బయలుదేరి నంద్యాలకు వచ్చి నంద్యాల మున్సిపాలిటీ దగ్గర ఉన్న మన పద్మావతి నగర్ రోడ్లోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి శ్రీనివాస్ సెంటర్కి వచ్చి రోడ్ షో ద్వారా ప్రజలందరినీ కూడా అభినందనలు తెలుపుకుంటూ అక్కడి నుంచి రోడ్ షో ద్వారా గాంధీ చౌక్కి వెళ్ళి గాంధీ చౌక్లో పబ్లిక్ మీటింగ్ మాదిరి చిన్న మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసాం. మీటింగ్ చూసుకుని తదనంతరం మేడం మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమాలకి మూవ్ అవుతారు. రేపు ఇవ్వబోయే మా నాయకురాలు ఇవ్వబోయే సందేశాన్ని కూడా ప్రజలందరూ గమనిస్తారు. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో కూడా మా కాంగ్రెస్ కూటమితో ఉన్న ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నది, ఇండియా కూటమి. అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు. రెండు పార్టీలను కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఆదరిస్తారని మేము కూడా ఆశిస్తున్నాము. ఎందుకంటే నంద్యాల ప్రాంతంలో ప్రజలను మేము గమనిస్తున్నాము. మేము ప్రతి గడప తొక్కుతున్నాము, ప్రతి ఇంటికి తిరిగి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేస్తున్నాము. మిగతా పార్టీలను కూడా ప్రజలు గమనిస్తున్నారు, ఏం చేసినారు, ఏం అభివృద్ధి చేసినారు అనేది కూడా చూసినారు. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 9 గ్యారెంటీలను కూడా ప్రజల్లోకి తీసుకుపోవడం జరుగుతున్నది. ముఖ్యంగా ప్రజలు కూడా గమనించి రేపు మేము ఇవ్వబోయే 9 గ్యారెంటీలు కూడా ఆస్వాదించి జనాలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే 9 గ్యారెంటీలు అంత అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నాయి. 9 గ్యారెంటీల్లో మొట్టమొదటిగా రైతులకు రుణమాఫీ ఉన్నది, 2 లక్షల రూపాయల రుణమాఫీ ఉన్నది. మహిళలకు 200 యూనిట్ల వరకు ఏ ఇంటికైనా కూడా కరెంటు ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా ఎవరైనా స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలంటే 5 లక్షల రూపాయలు మా మేనిఫెస్టోలో సెంట్రల్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా మహిళలకు బస్సులు ఉచితంగా ఉన్నది. గ్యాస్ కూడా రాబోయే రోజుల్లో ధరలు తగ్గుతాయి. గ్యాస్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 1100-1200 కట్టి ప్రజలు తీసుకోవడం జరుగుతున్నది. మహిళలు కూడా చాలా దానిపైన బాధలో ఉన్నారు. మేము అవన్నీ కూడా చెప్పడం జరిగింది మహిళలు కూడా ఎంతో చక్కగా ఆస్వాదిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రావాలి, మాకున్న కష్టాలన్నీ కూడా దూరం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అయితేనే ఖచ్చితంగా ఏదైనా చెప్పింది చేస్తుందనేది ప్రజలకు ఉన్నది. ఈరోజు రెండు పార్టీలు మేము అది చేసాం ఇది చేసామని కల్లిబుల్లు మాటలు చెప్తున్నారే తప్ప ప్రజల రక్తాన్ని పీడిస్తున్నారు. ఎందుకంటే మీరందరూ కూడా గమనించవచ్చు, ఈరోజు జరుగుతున్నది ఈ స్టేట్లో 2 పార్టీలు తక్కెడ తూకం పెట్టి మేము అది చేసాం మేము ఇది చేసామని చెప్తున్నారే తప్ప ప్రజలకు ఏం మేలు చేసినామనేది చెప్తలేరు. వాళ్ళు ఎంతసేపు మేము బటన్ నొక్కినామని ఒక పార్టీ చెప్తున్నది, మేము అది చేసాం ఇది చేసామని ఇంకొక పచ్చ పార్టీ చెప్తున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా పట్టం కడతారు. మా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాము, సెంట్రల్ గవర్నమెంట్. ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అయినాక ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్క మేము చెప్పిన 9 గ్యారెంటీలు కూడా అమల్లోకి వస్తాయని కూడా ప్రజల్లోకి తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా రేపు జరగబోయే కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా పేరు పేరున మళ్ళీ కూడా చెప్తున్నాం, మీరందరూ కూడా అక్కడికి విచ్చేసి సభని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.